సో హాయ్ గైస్, అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం RX 135 5 స్పీడ్ రివ్యూకి అయితే తీసుకొచ్చినాం. ఇదే అది మందే బండి. అది ఈ వీడియో మాత్రం ఊరు కన్నా స్కిప్ చేయకుండా అంతా ఫుల్ పిన్ టు పిన్ చూడండి. ఈ బండికి ఎంత ఖర్చు పెట్టినా, ఏమేమి చేయించినా ప్రతి ఒక్కటి చెప్తాం. ప్రతి ఒక్కటి అంటే పిన్ టు పిన్ చెప్తాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ప్రాపర్గా అర్థమవుతుంది మీకు. నేను బండి కొన్నప్పుడు అయితే బండి అయితే ఇట్లేదు, వేరేలాగా ఉండింది. అది ఫుల్ స్టాక్లో ఉండింది అనమాట. ఫుల్ 100 అది 135 కాదు 100 ఉండింది. మనం 135 చేయించుకునేది దీన్ని 30,000కు 25,000కు కొన్నా. ఆ తర్వాత అది ఫుల్ కొంచెం రిపేర్ ఉండింది. అవుట్లుక్ మాత్రం బాగానే ఉండింది. అది దాని ఫోటోలు కూడా ఇటు సైడ్ వేస్తా చూడండి ఒకసారి. ఇంకా ఆ తర్వాత బెంగళూరు తీసుకొచ్చాను అనమాట. ఫుల్ రెస్టోరేషన్ చేపిద్దాం రా, ఏం రిపేర్ లేకోకుండా మొత్తం నీట్గా చేపిద్దాము అని చెప్పేసి బెంగళూరు తీసుకొచ్చేసాను అనమాట. ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత 100నే రెడీ చేసిన. నాకు అంత నాలెడ్జ్ లేదు అప్పుడు RX గురించి. ఏమో తీసుకుందాం లేరా, ఊరికే ఇంట్లో పెట్టుకుందాము, నీట్గా చేయించి పెట్టుకుందాము అని చెప్పి రిస్టోరేషన్ చేయించిన. అప్పుడే ఒక 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాకే నాకు 80,000 అయింది. 75,000 80,000 అయింది రిస్టోరేషన్ చేయించేదానికి. 100నే అయితే ఫుల్ కంప్లీట్ నీట్గా చేయించుంటే. ఆ ఫోటోలు కూడా సైడ్ వేస్తా చూడండి ఒకసారి. ఫుల్ స్టాక్గా నీట్గా చేయించుంటే దాని ఫోటోలు కూడా సైడ్ వేస్తా చూడండి ఒకసారి. ఆ తర్వాత ఒక చేయించుకున్న తర్వాత ఒక 500 కిలోమీటర్స్ తిప్పేసిన అనమాట. 500 కిలోమీటర్స్ తిప్పిన తర్వాత నాకు ఈ పవర్ సరిపోవడం లేదు. అంది 100ది రోడ్డు మీద వచ్చినప్పుడు వేరే బండ్లేమో స్పీడ్ పోతున్నాయి, మందేమో వెనకాల 90-100 పోతా ఉండే. సర్లే అని చెప్పి వదిలే అని చెప్పేసి మళ్ళీ దాన్నే పోర్టింగ్ చేపిద్దాం అనుకున్న 100నే. అది అన్నీ వేస్ట్ అని తెలిసి ఇంకా పోర్టింగ్ చేయించిన ఏం ఎంత కుదరదు అని చెప్పి ఆ తర్వాత 135 కన్వర్ట్ చేపిద్దాం అని చెప్పేసి 135 కన్వర్ట్ చేయించేసి డైరెక్ట్గా. ఇప్పుడు ఫస్ట్ ప్రెజెంట్ ఈ బండిలో ఏముందో అది మాట్లాడుకుందాం ఉండండి. ఫస్ట్ ఫ్రంట్ నుంచి పోతే ఫ్రంట్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. డిస్క్ బ్రేక్ అపాచీ RTRది ఇది ఉంటుంది కదా 160 ఇది 160 అపాచీది RTR డిస్క్. అది ఫుల్ డిస్క్ అసెంబ్లీ అంతా దాందే. ఆ తర్వాత స్లోగా ఇంజిన్ దగ్గరికి పోతే ఇదో ఇదైతే 135 మొత్తం ఫుల్ టోటల్గా కంప్లీట్గా 135 ఉండేది. ఇది ఇంజిన్ కెపాసిటీ మాట్లాడుకుంటే 135cc 2 స్ట్రోక్ ఇంజిన్ 14 bhp స్టాక్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2 స్ట్రోక్కి 4 స్ట్రోక్ డిఫరెన్స్ ఏంటంటే మొత్తం ఇంజిన్లో 4 సైకిల్ జరగాల. అది దీంట్లో 2 స్ట్రోక్లో 2 సార్లు జరిగిపోద్ది. 4 సైకిల్గా 2 సార్లు ఖతం చేస్తుంది. 4 స్ట్రోక్లు అట్ట కాదు, ఒక్కొక్కటి సపరేట్గా చేస్తుంది. ఇది బోరు సిలిండర్. ఇది ఆ బోర్ లోపల పిస్టన్ ఉంటుంది. ఆ పిస్టను ఒకసారి కిందకు పోయినప్పుడు 2 స్ట్రోక్ చెప్తాను. ఒకసారి కిందకు పోయినప్పుడు ఇటు ఉంటుంది పిస్టను. అది పిస్టన్ కిందకు పోయినప్పుడు ఇంటెక్ కంబర్షన్ ఒకసారి అవుతుంది. ఇంటెక్ కంబర్షన్ ఒకసారి అంటే ఇంటేక్ అంటే పెట్రోల్ తీసుకునేది, అది కంబర్షన్ ఒకసారి అవుతుంది కిందకు పోయినప్పుడు 2 స్ట్రోక్లో. మళ్ళీ అదే పిస్టన్ పైకి వచ్చినప్పుడు పవరు ఎగ్జాస్ట్ ఒకేసారి బయటకు వచ్చేస్తుంది. అనమాట. ఇప్పుడు 4 స్ట్రోక్లో అట్ట అవ్వదు. ఇంటేకే సపరేటు, పవరే సపరేటు, కంబర్షనే సపరేటు, ఎగ్జాస్టే సపరేటు, మొత్తం సపరేట్ సైకిల్ అవుతుంది. 2 స్ట్రోక్లో అట్ట ఉండదు. ఒక్కసారి కిందకి పోయినప్పుడు పిస్టన్ 2 సైకిల్ ఒకేసారి అయిపోద్ది. ఇంటేకు కంబర్షన్ ఒకసారి అవుతుంది. మళ్ళీ ఆ పిస్టన్ పైకి వచ్చినప్పుడు పవరు ఎగ్జాస్ట్ ఒకేసారి అయిపోద్ది. అందుకని చెప్పి కొంచెం క్విక్ ఉంటుంది ఇది. అందుకని చెప్పి 2 స్ట్రోక్ ఇంజిన్ కొంచెం క్విక్ ఉంటుంది. మనం ఈ బండికి ఏమేమి చేయించామంటే ఫస్ట్ ఉండింది 100. ఇది 100ని 135 కన్వర్ట్ చేయించాం. 135 కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే క్రాంక్ షాఫ్ట్, బోరు, క్లచ్ అసెంబ్లీ, చైన్ స్ప్రాకెట్ అవి చేంజ్ చేయాలి మెయిన్. కనీసం బండికి పవర్ రావాలంటే అది ఫుల్ కన్వర్ట్ కాదు, అది నార్మల్లో. రీడ్ వాల్వ్, ఇది మ్యానిఫోల్డ్, ఇవన్నీ చేంజ్ చేయాలి కార్బొరేటర్లో. అవి నార్మల్. అది చేపిస్తే 135 కన్వర్ట్ అయినట్టు లెక్క. ఇప్పుడు చూడు 135 ఇదో ఇడుంది. 100కి అయితే G1 G2 ఉంటుంది. దీనికి E1 E4 లాస్ట్ అంతే. E5 లేదు కానీ E4 లాస్ట్. ఇదో ఇటు చూసుకోండి, ఈ పక్క ఇదో ఇడు ఉంటుంది. కనిపిస్తుందా కనిపించలేదో 40L00 ఉంటుంది. 40L00 132 cm³ ఉంటుంది. అది 135cc ఇంజిన్ అనేసి సీరియల్ నెంబర్ ఉంటే అది RX 135 అని చెప్పేసి. 98 cm³ అంటే అది RX 100 అని చెప్పేసి. ఆ తర్వాత మాట్లాడుకుంటే మనం వేయించినది కార్బొరేటర్ ఒకటి వేయించినాము. కేవింది 30mm ఫ్లాట్ స్లెట్ కార్బొరేటర్ వేయించినాం. కొంచెం క్విక్ ఉంటుంది అని చెప్పేసి. బోర్లో సెమీ పోర్ట్, అంత ఫుల్ ఏం పోర్ట్ చేపిలా, ఊరికే నార్మల్ పోర్ట్ చేయించినాం. హెడ్ అయితే ఫ్లవర్ హెడ్, కొంచెం లుక్ వైజ్ అంతా బాగుంటుంది అని చెప్పేసి. దీని లోపల ఉండేది ఫస్ట్ ఉండేది 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. మనం 5 స్పీడ్ కన్వర్ట్ చేయించాం గేర్ బాక్స్. ఈ క్లచ్ కవర్లో అంతా కంప్లీట్ 135 5 స్పీడ్. ఇది ఇప్పుడు కంప్లీట్ 135 అనమాట. చాసీ కూడా 135 వేసినాం, 100 కాదు. ఎందుకంటే 100ది కొంచెం చాసీ వీక్ అయిపోయి వెనకాల బెండ్ అయిపోయి ఉండింది అనమాట. అందుకని 135 చాసీనే చేసినాం. ఇప్పుడు పిన్ టు పిన్ ఇంజిన్, సెంటర్ ఇంజిన్ కూడా ఆఖరికి సెంటర్ ఇంజిన్ కేసు కూడా 135. అది 100ది ఉనింది చేయొచ్చు దాంట్లో కొంచెం దాంట్లోది ఒక దగ్గర పగిలిపోయింది అనమాట సెంటర్లో కింద. అందుకని చెప్పేసి 135 ఉండింది, 135 చేసినాం. ఆ తర్వాత మనం మాట్లాడుకుంటే స్పీడోమీటర్లు చూడొచ్చు.
ఆర్పిఎమ్ స్పీడోమీటర్ 2 వేయించినాము. ఇక్కడ చూస్తే స్టీరింగ్ డాంపరు. ఈ స్టీరింగ్ డాంపర్ నేను వేయించిండేది లుక్ కోసం వేయించిన, ఇదేమో ఫంక్షనల్గా వర్క్ అవుతుందని కాదు, లుక్ కోసమే వేయించిండేది. RXZ ఇండికేటర్లో తెలిసిందే అందరికీ. మెయిన్ ఇంకొకటి చూసుకుంటే చూడండి, ఇక్కడ ఈ షాక్ అబ్జర్వర్లో వేయించుంటే ఇప్పుడంటే నార్మల్ అయిపోయినాయి. నేను వేయించినప్పుడు ఎవరు వేపిలా. నెక్స్ట్ అయితే స్వింగర్ మార్పించినాం. స్వింగర్ ఇది వేరే కంపెనీ బండిది, దీనికి ఆల్టర్ చేసినాం బాగుంటుందా అని చెప్పేసి. ఈ బండికి మనం ఫుల్ టోటల్గా 5 సార్లు పెయింట్ మార్పించిన. అన్ని ఫోటోలు సైడ్ వేస్తా చూడండి ఒకసారి. అందుకనే ఖర్చు భయంకరంగా అయిపోయింది. డిస్క్ బ్రేక్లు అనుకొని అయ్యి అనుకొని ఏమేమో, ఆఖరికి క్లిప్ ఆన్ హ్యాండిల్ కూడా వేపిస్తే గురు. ఇది R15 ఉంటుంది కదా, R15కి CBRకి కొంచెం ముందుకి ఆ హ్యాండిల్ కూడా వేపిస్తే మళ్ళీ అన్ని వర్కౌట్ అన్ని తీసి మళ్ళీ ఇది రీసెంట్గా వేపిస్తే పెయింట్. రీసెంట్గా అంటే ఒక 6 months బ్యాక్. మర్చిపోయినా, మెయిన్ చెప్పాల్సింది ఎగ్జాస్ట్ వచ్చేసి క్యాలిక్యులేటెడ్ ఇన్బిల్ట్ అనమాట. ఫుల్ గేర్ టు గేర్ సౌండ్ వస్తుంది. ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తా. బోర్లో లైట్గా నాకింగ్ సౌండ్ ఉంది, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఆ ఇంజిన్ చేసి కూడా. ఎక్కువ సౌండ్ చేసేది వద్దు గురు, ఇక్కడ తలకాయ నొప్పి. బోర్లో లైట్గా నాకింగ్ సౌండ్ వస్తుంది, అది ఏం కాదు, తిరగచ్చు లైట్గా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనమాట అది. ఇంకా నెక్స్ట్ ఏం చేయించామంటే ఇంకా అంతే గురు, ఇంకేం చేపిలా. బండి అయితే టాప్ స్పీడ్ అయితే ఒక 140 వరకు పోతుంది, ఈజీగానే పోతుంది. కానీ ఇప్పుడు పోయే పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే క్లచ్ ప్లేట్లు అన్నీ పోయినాయి. క్లచ్ ప్లేట్లు అన్నీ మార్పియాలా. ఫస్ట్ దీనికి జావా టైర్ ఉండింది, ఇంత లావు టైర్ ఉండింది. అది వద్దురానైనా అని చెప్పేసి సన్న టైర్ వేయించండి, కంటే మామూలు టైర్ నార్మల్ టైర్ వేయించండి. దీనికి ఏమో భయంకరంగా ఖర్చు పెట్టేసి లేకరు, ఫుల్ చాలా అంటే చాలా ఖర్చు పెట్టేసి. దగ్గర 4 లక్షలు 4.5 లక్షలు ఖర్చు పెట్టి నమ్మరో 2 సార్లు కంప్లీట్ రిస్టోరేషన్ చేపిస్తే, 2 సార్లు 3 సార్లు. ఇంకేముంది బండిలో చెప్పాల్సిండేది, ఇంకంతే ఏం లే బండిలో చెప్పాల్సిండేది. ఒకసారి నార్మల్ రైడ్ కొడదాము స్లోగా. అప్పుడు ఇట్లంటే ఊరికే వీలింగ్ లేస్తూ ఉండి, ఇప్పుడు లేయడంలా, ఎందుకంటే క్లచ్ ప్లేట్లు పోయినాయి. రేజ్ అవుతుంది బండి, ముందుకు పోదు అసలుకి. చూడు, బండి ముందుకే పోదు, రేజ్ అవుతుంది. అందుకని చెప్పేసి టాప్ స్పీడ్ కొట్టలేం, లేకుండా ఉంటే కొట్టేస్తూ ఉంటాయి, ఈ పాటి కొట్టి చూపించేస్తూ ఉంటాయి. అంతే గురు, ఈ బండిలో చెప్పాల్సింది ఏం లేదు. ఈ బండికి ఎన్నిసార్లు పెయింటింగ్ మార్పించినానో ఎన్ని ఫోటోలు సైడ్లో వేస్తా, ఒకసారి మీరే చూడండి ఏమేమి కథలు చేయించినా బండికి. ఇంకా ఎట్లాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి, నాకు చేసేదానికి బాగుంటుంది. ఇంక నుంచి అయితే RXలోనే వీడియోలు వస్తాయి. దీన్ని కొంచెం సర్వీస్ పంపించి నీట్గా మొత్తం సర్వీస్ అంతా చేయించి మొత్తం నీట్గా చేపిస్తాం. లివర్లు అయితే బ్రేక్ లివర్లో, క్లచ్ లివర్లో ఏంటి ఎత్తుకొని వచ్చిన బ్రెంబోటి వాటి ఈటి అన్నీ ఏమి సెట్ అవ్వలేదు కదా. లాస్ట్కి గతి ఐఎస్ఏ ప్రాపర్గా వర్క్ అవడంలే. అందరికీ రివ్యూ అర్థమైంది అనుకుంటా. ఇంకా ఎట్లాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకా మంచి వీడియోలు తీసుకొని వద్దాం. ఇంకా నుంచి అయితే RXలోనే వీడియోలు వస్తాయి. ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో కలుసుకుందాం. ఇంకా ఒక స్ట్రెచ్ కొడదాం ఉండే బండి పాదుగురు, ఎందుకంటే క్లచ్ ప్లేట్లు వెళ్ళిపోయినాయి కాబట్టి. సరే గైస్, అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు దాకా అందరూ లైక్ షేర్ అన్నీ కొట్టండి, సబ్స్క్రైబ్ అన్నీ.